2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం వాసు గారు. నమస్కారం సార్, చాలా వరకు అందరూ కూడా కోటీశ్వర్లు అవ్వాలి అని అనుకుంటారు. సో అదే ప్రాసెస్లో ఇప్పుడు ఏముంది మన దగ్గర? ఫోన్. ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా చాట్ జీపీటీని అడుగుతూ ఉన్నారు. అదే విధంగా చాలా మంది కూడా చాట్ జీపీటీ అడిగినా ఎక్కువ మంది రీసెర్చ్ చేసిన క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే నేను ఎలా కోటీశ్వర్లు అవ్వాలి అని. కరెక్ట్. ఎలా అవ్వచ్చు సార్? యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్గా కోటీశ్వర్లు అవ్వడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఏ రకంగా అవ్వచ్చు ఏంటి? చాట్ జీపీటీ వన్ ఆఫ్ ద గుడ్ మెథడ్ మనం యాక్చువల్గా ఏదైనా జస్టిఫై చేసుకోవడానికి. బట్ చాట్ జీపీటీ ఇన్ఫర్మేషన్ త్రూ మనం కోటీశ్వర్లు అవ్వాలి అంటే అవ్వదు. బట్ బేసిక్గా మనకి ఏంటంటే ఒక నాలెడ్జ్ ఒక స్కిల్ సెట్ ఉన్నప్పుడు ఆ స్కిల్ సెట్ బేస్ మీద మనం చాట్ జీపీటీని క్వశ్చన్ అడిగితే, నేను వాడతా యాక్చువల్గా చాట్ జీపీటీ చాలా ఎక్కువగానే వాడుతూ ఉంటాం మా కంపెనీ రిలేటెడ్ వర్క్స్కి. కానీ మన కమాండ్ ఎలా ఇస్తామో దాన్ని బట్టి అది ఆన్సర్ ఇస్తుంది. సో మనం ఇచ్చే క్వశ్చన్ అనేది రాంగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది ఇచ్చే ఆన్సర్ అనేది రాంగ్ ఉంటుంది. అండ్ అది ఎంతవరకు తీసుకోవాలి ఎంతవరకు తీసుకోకూడదు అనేది తెలుసుకుని మనం ప్రాపర్గా ఇవ్వాలి. సో హౌ టు గెట్ రిచ్, మీరు ఒకసారి న్యూస్ ఛానల్ అదేదో పంపించారు కదా, పేపర్ క్లిప్ పంపించినప్పుడు అది చూస్తే ఆల్మోస్ట్ కరెక్ట్గానే ఉంది. ఏం చెప్తుంది చాట్ జీపీటీ? మీరు ఏవి ఫ్రాడ్స్ రిలేటెడ్ కానీ గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పింది. అది ట్రూ. బిసైడ్స్ ఆఫ్ ఇట్ ఏంటి, ప్రాపర్గా మీరు సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. మీ శాలరీలో లేదంటే మీకు వచ్చే ఇన్కమ్లో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ద ఇన్కమ్ అనేది మీరు సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనేది ఒకటి చెప్పింది. దాని తర్వాత ఏంటంటే హై ఇన్కమ్ స్కిల్స్ పెంచుకోవాలనేది చెప్పింది. హై ఇన్కమ్ స్కిల్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ కానీ, అఫిలియేట్ మార్కెటింగ్ ఆర్ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం, లేదంటే మల్టిపుల్ స్కిల్స్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ అని ఇంకా డిఫరెంట్ హై టికెట్ కన్సల్టింగ్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి. వాటిల్లో ఏది నేర్చుకున్నా కానీ మనం దానిలో ఎక్స్పర్ట్ అవ్వచ్చు. బట్ ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే మెజారిటీ పీపుల్ దే కాంట్ గివ్ టైం. అంటే నేను ఇంత టైం ఇద్దామని అనుకోవడం లేదన్నమాట. నేను తొందరగా అయిపోవాలి, ఏదైనా నేర్చుకుంటే హార్డ్లీ ఒక నెలలో నేను నేర్చుకుని నాకు డబ్బులు వచ్చేయాలి ఆ టైప్లో ఉంది. సో ఈ కైండ్ ఆఫ్ ఎ మెంటాలిటీ తోటి చాట్ జీపీటీ కాదు ఇంకా బెటర్ ఏఐ టూల్స్ వచ్చినా కానీ మనం వెల్త్ అనేది క్రియేట్ చేయలేం. ఎందుకంటే వెల్త్కి డిసిప్లిన్ కావాలి, ఎదర్ వెల్త్కైనా హెల్త్కైనా కానీ. ఈవెన్ మనం ఇప్పుడు వెయిట్ లూజ్ అవ్వాలి లేదంటే మజిల్ గెయిన్ చేయాలి, జిమ్కి మనం ఒక రోజు లేదంటే ఒక నెల వెళ్తే అవ్వదు కదా. అట్లీస్ట్ ఒక 3 years వెళ్తే తప్ప మనకు మజిల్ బిల్డింగ్ ప్రాపర్గా కనిపించదు. ఒక 3 months 6 months వెళ్తే ఈవెన్ ప్రాపర్ వెయిట్ లాసే మనకి ప్రాపర్గా కనిపించదు. దీనికి మన వాళ్ళు ఫాలో అవుతుంది ఏంటి, హెల్త్ రిలేటెడ్ క్రాష్ డైట్స్ ఫాలో అవుతున్నారు. అంటే మొత్తం కీటో డైట్ అని మొత్తం ఫ్యాట్స్ మాత్రమే తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ మానేసి ఒక కైండ్ ఆఫ్ పీపుల్ ఫాలో అవుతున్నారు. ఇంకొకటి ఫాస్టింగ్ చేస్తున్నారు. బట్ మళ్ళీ ఇవి మానేయంగానే ఏమవుతుంది, మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతున్నారు, మళ్ళీ ఆ డిసీజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి. సేమ్ వే ఫైనాన్స్ రిలేటెడ్ కూడా చాలా మిస్టేక్స్ చేస్తున్నారు అనమాట. నాకు ఫాస్ట్గా వచ్చేయాలి, ఫాస్ట్గా ఒక 1 crore వచ్చేయాలి, ఫాస్ట్గా 2 crore వచ్చేయాలి. సో రీసెంట్గా ఒక కానిస్టేబుల్ ఫోన్ చేశారు అనమాట. కానిస్టేబుల్ కాదు, హెడ్ కానిస్టేబుల్, అండ్ ఎస్ఐకి ప్రమోషన్ వస్తుంది అనమాట. ఆయన ఫోన్ చేసి నాకు ఏం చెప్పాడంటే, సార్ నేను ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్లో చిక్కున్నాను, ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నారు. ఎంత అమౌంట్ అని అంటే 1.6 crore అని చెప్పాడు. ఓకే, 1.6 crore మొత్తం ఈ ఫ్రాడ్లో వెళ్ళిందంట. సార్ మీరు చేసేది కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ రిలేటెడ్, మీకు 1.6 crore ఎలా వచ్చింది అంటే, ఫస్ట్ ఏం చేశాడంట ఆయన, ఫస్ట్ అది 10,000 నుంచి స్టార్ట్ అయింది. 10,000 ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ రిలేటెడ్ ఏదో మల్టిప్లై ఇవ్వడం 3% 5% ఇవ్వడం మొదలుపెట్టారు వాళ్ళు. 10,000లో 1,00,000 ఇన్వెస్ట్ చేశాడు. 1,00,000 తర్వాత ఒక 3 లక్షల దాకా ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయంట, అవన్నీ తీసుకెళ్ళి చేశాడు. దాని తర్వాత పిఎఫ్ నుంచి మనీ విత్డ్రాల్ ఏదో పెట్టి చేశాడంట. దాని తర్వాత లోన్ తీసుకున్నాడు, ఒక 10 లక్షలు ఎంతో లోన్ తీసుకుని కట్టాడు. అప్పుడు కొంత అమౌంట్ రావడం లేదంటే క్రెడిట్ అయినట్టు యాప్లో చూపిస్తుంది. సో విత్డ్రాల్ చేద్దామంటే రావట్లేదు. విత్డ్రా చేయాలి అంటే మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలని చెప్పి మళ్ళీ ఇంకొక 10 లక్షలు 15 లక్షలు పెట్టించారు. సో అది మొత్తం 25 లక్షలు పెట్టేశాడు కదా. ఇప్పటికి ఆ 25 లక్షలకి ఆయన దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ బ్రదర్ని అడిగాడంట, ఆ బ్రదరు డబ్బులు ఇచ్చాడు. సో దాని తర్వాత ఇంక వేరే ఈ టైప్లో ఇంకొక 5గురితో పే చేపిస్తే నీకు ఇంకెక్కువ మనీ వస్తుంది ఈ టైప్లో ఏదో చెప్పేసి మొత్తానికి ఈయన వాళ్ళ విలేజ్కి వెళ్ళి అక్కడున్న ఊర్లో వాళ్ళందరితోటి కనెక్షన్ తోటి డబ్బులు ఒక 5 లక్షలు 10 లక్షలు 3 లక్షలలో తెచ్చుకుని మొత్తం అందరిది మనీ తీసుకొచ్చి దీనిలో ఇన్వెస్ట్ చేశాడు. సో ఫైనల్గా ఏంటంటే అది ఫ్రాడ్ యాప్, ఫ్రాడ్ రిలేటెడ్ కంపెనీ. అండ్ ప్రూఫ్లు పంపిస్తున్నారు, వాట్సాప్ గ్రూప్లో ప్రూఫ్లు ఉన్నాయి, మాది రిజిస్టర్డ్ కంపెనీ అంటున్నారు, టాటా కంపెనీ అనో బిర్లా కంపెనీ అనో ఆ టైప్లో అన్ని ప్రూఫ్లు చూపిస్తున్నారు. కానీ బట్ ఫైనల్గా ఏంటంటే అదంతా ఫ్రాడ్ డాక్యుమెంట్స్, ఫ్రాడ్ ఇమేజెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట.
సో ఊర్లో వాళ్ళు ఈయనకి ఎందుకు డబ్బులు ఇచ్చారంటే ఈయన గవర్నమెంట్ జాబ్, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఫ్రాడ్ జరగదు, అంత కరెక్ట్గా ఈయనకి తెలుస్తుంది అని చెప్పి వాళ్ళందరూ అనుకుని ఈయన డబ్బులు ఇచ్చారు. తర్వాత ఏమైంది, ఈయనకి అది అర్థం కాలేదు, ఈయన డబ్బులు పెట్టాడు. నెక్స్ట్ వీళ్ళ ఊర్లో ఒక హౌస్ కూడా ఉంది, ఒక 30 లక్షలు ఎంతో వాల్యూ చేసి హౌస్ ఉంది. సో సొంత ఇల్లు ఉంది, గవర్నమెంట్ జాబ్ కదా అని ప్రతి ఒక్కళ్ళు డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు మొత్తం ఈయన తీసుకున్నాడు. ఇప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరికీ ఫేస్ చూపించలేని పరిస్థితి. అండ్ డబ్బులు పే చేద్దామంటే 1.6 crore పే చేయాలంటే అది మామూలు విషయం కాదు కదా. సో ఫైనల్గా ఈయన ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో మా దగ్గరికి వచ్చారన్నమాట. సో దానికి ఏదో సొల్యూషన్ ఇవ్వాల్సింది ఇచ్చాము, బట్ స్టిల్ అది జస్టిఫై అవ్వదు. ఎందుకంటే ఒకసారి డబ్బులు మన దగ్గర పోయినాయి అంటే మనం దాన్ని మళ్ళీ తెచ్చుకోలేం, బ్యాక్ తెచ్చుకోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు చాట్ జీపీటీలో ఇలాగే నాకు అనిపిస్తుంది ఇది ఫ్రాడా కాదా. అలాంటి చాట్ జీపీటీలో మనం అడిగితే కనుక మెజారిటీ టైమ్స్ చాట్ జీపీటీ కరెక్ట్గానే చెప్తుంది. ఈవెన్ మొన్న ఒకసారి ఒక ఫ్రాడ్ది ఒకటి వస్తే నేను చాట్ జీపీటీలోకి ఆ ఇమేజెస్ అప్లోడ్ చేసి అడిగాను టెస్ట్ చేద్దామని, చేస్తే అది క్లియర్గా చెప్పింది ఇది ఫ్రాడ్ అని చెప్పి. ఈవెన్ రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారిది ఒకటి వచ్చింది, అది కూడా క్లియర్గా చెప్పింది ఇది ఫ్రాడ్ అని చెప్పి. సో చాట్ జీపీటీని మనకు ప్రాపర్ నాలెడ్జ్ ఉండి వాడుకుంటే కనుక దాని ద్వారా వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో కొన్నిసార్లు మీకు ఏమైనా బెస్ట్ బిజినెస్ ఐడియా చెప్పమంటే కనుక చాట్ జీపీటీస్ చెప్తాయి. సో లేదంటే వేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కానీ మనం వాడుకోవచ్చు. సో బట్ అది ఇంప్లిమెంటేషన్లో మనం ప్రాపర్గా అది చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ సినారియోలో అయితే కనుక ప్రాపర్ సేవింగ్ అంటే మనం వచ్చిన డబ్బుల్ని ప్రాపర్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ హై ఇన్కమ్ స్కిల్స్ ఏదైనా నేర్చుకుంటే మనం అనుకున్న గోల్ ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు, తొందరగా రిటైర్ అవ్వచ్చు. అది ఒక ఆప్షన్. రెండోది ఏంటంటే ఏ టూల్స్ కూడా వన్ ఆఫ్ ద స్కిల్ అన్నట్టు. అంటే ఈ ప్రాంప్టింగ్ ప్రాపర్గా ఇవ్వడం అనేది వన్ ఆఫ్ ద స్కిల్. ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా నేర్చుకోవచ్చు. అంటే క్వశ్చన్ ఎలా అడగాలి అనేది ట్రైనింగ్. లేదు అంటే కొన్ని బిజినెసెస్కి కస్టమర్ కేర్కి చాట్ జీపీటీ ఏజెంట్స్ ఉంటాయి. సో జనరల్గా ఏజెంట్స్ ద్వారా ఆటోమేటిక్గా క్లయింట్స్ ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే కనుక అడగడానికి ఏజెంట్స్ని వాడుకోవచ్చు. ఆ ఏజెంట్స్ బిల్డ్ చేయడం అనేది కూడా వన్ ఆఫ్ ద స్కిల్ అనేది అనుకోవచ్చు. సో అది మనం ప్రాపర్గా నేర్చుకున్నా కానీ చాలా బిజినెసెస్ కస్టమర్ కేర్ పీపుల్ ఎగ్జిట్ అయిపోయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చాట్ జీపీటీకి ప్రాపర్గా డేటా ఇచ్చి వెబ్సైట్ నుంచి అది ఆన్సర్స్ ఎలా ఇచ్చేటట్టు చేసుకోవడం అనేది అనదర్ ఏజెంటింగ్ రిలేటెడ్ స్కిల్. ఈవెన్ ఆ రిలేటెడ్ కూడా యూట్యూబ్లో లేదంటే బయట కోర్సెస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకుంటే మనకు ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది. దాని ద్వారా మనం ఎర్లీగా రిటైర్ అవ్వడం అనేది ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.